అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆగస్టు 4వ తేదీన సోమవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. కాబట్టి ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేస్తే మీరు ఉన్న చోటనే సరైనటువంటి పరిష్కార మార్గం మీకు లభించేలా దొరుకుతుంది. 9043637512 గురువు గారిని మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. రేపటి రోజున చూసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులైతే మీకు కాస్త ఒత్తిడికి లోనయ్యే విధంగా, అంటే మీకు మానసిక ఒత్తిడిని మరింత ఎక్కువగా పెరిగే విధంగా చేయబోతున్నారండి. మీరు మాత్రం దృఢ నిశ్చయంతో వారిని అధిగమించబోతున్నారు. మీకు వెంటాడుతున్నటువంటి సమస్యలు కొంతవరకు తీరేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ఊరట కనిపిస్తుంది. ఇంట్లో కానీ వృత్తిపరంగా కానీ మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు బంధువులతో చక్కగా, మిత్రులతో సంతోషంగా గడపబోతున్నారు. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకైతే చాలా, అంటే రేపటి రోజున విశేషమైనటువంటి ఆదరణ అయితే లభించబోతుంది. ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించేటటువంటి సత్తాను కలిగి ఉంటారు. నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే తప్పకుండా పొందబోతున్నారు. సేవా కార్యక్రమాలపైన మీరు రేపటి రోజున ఆసక్తిని కూడా కనబరచబోతున్నారు. అలాగే భూములు, వాహనాలను మీరు కొనుగోలు కూడా చేయబోతున్నారండి. పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు. ఇక వ్యాపారవేత్తలకైతే రేపటి రోజున మీ వ్యాపారాలు అనేవి బాగా లాభసాటిగా సాగబోతున్నాయి. ఉద్యోగులకు ఉండేటటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు అలాగే విదేశీ పర్యటనలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు రేపటి రోజున మంచి శుభవర్తమానాలు కూడా అందుకోబోతున్నారు. మహిళలకు రేపటి రోజున ఆస్తి లాభం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకైతే రేపటి రోజున పరిస్థితులు అనేవి బాగా అనుకూలించబోతున్నాయి. మీకు పనుల్లో కూడా పురోగతి లభించబోతుంది. సంఘంలో పరపతి బాగా పెరగబోతుంది. ఆర్థిక అభివృద్ధి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. ఉద్యోగస్తులకైతే అండి రేపటి రోజున హోదాలు దక్కేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ యొక్క కృషి, అంకిత భావంతో మీరు సంతోషంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులను కూడా మీరు రేపటి రోజున మీ యొక్క పని శైలితో ఆశ్చర్యపరచబోతున్నారు. మరొక వైపు ఎవరితోనూ కూడా మీరు వాదించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఇక కళాత్మక నైపుణ్యాలతో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా గొప్ప స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నారు. మీ యొక్క ప్రత్యర్థుల పట్ల మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ విలాసానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా రేపటి రోజున కొనుగోలు చేసేటటువంటి వీలు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజునైతే ఈ రాశి వారికి మిత్రులు, సహచరుల యొక్క సహకారాలు కూడా లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా అయితే మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందబోతున్నారండి. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరైతే విజయవంతంగా దాటబోతున్నారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు శివ పంచాక్షరి స్తోత్రాన్ని 108 సార్లు పఠించడం, కుదిరితే కనుక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇక మీ యొక్క గుణగణాలకు తగిన విధంగా, మీ మనస్తత్వానికి తగిన విధంగా మీతో స్నేహం చేసేవారు కూడా రేపటి రోజున పరిచయం కాబోతున్నారు. అలా నూతన వ్యక్తితో ఒక మంచి పరిచయం కాస్త అది స్నేహంగా కావచ్చు, లేదంటే ప్రేమగా కావచ్చు, ఇలా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక భాగస్వామిగా ముడిపడేట అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితులతో రేపటి రోజున మీరు మీ మనసులో ఉన్నటువంటి చాలా బోలెడైన విషయాలన్నీ కూడా పంచుకొని వారితో చాలా రిలాక్స్ అవుతారు. అయితే కొంతమంది వ్యక్తులైతే మీ మనసుకు కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా వారి ప్రవర్తన ఉండబోతుందండి. అది కూడా కేవలం మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గం కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీ మీద చాలా రోజుల నుండి కక్ష సాధింపు చర్యలు చేయడం, లేదంటే మీతో, అంటే మీరు కొంచెం నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడం చూసి
మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద నిందారోపణలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నిందారోపణలకు మీ మనసు కాస్త ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటన్నిటినీ కూడా జయిస్తారనే చెప్పుకోవాలండి. ఇక అలాగే ఇదంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందే తెలుసుకొని ఆ వ్యక్తులను కూడా కనుక్కున్నారనుకోండి, ఆ వ్యక్తులు ఏంటనేది, వాళ్ళ మనస్తత్వం ఏంటి, అసలు ఎవరనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుందండి. ఎందుకంటే గతంలో నుండి కూడా వారు మీ మీద అనేక సార్లు శత్రుభావంతో ఎన్నోసార్లు మీ మీద తగాదాలు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక నలుగురు ముందు కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడటం కావచ్చు, ఇటువంటివి చేసే ఉన్నటువంటి వ్యక్తులే అనమాట. కాబట్టి వారికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిదండి. ఇక అలాగే తల్లిదండ్రులైనా లేదంటే తోబుట్టువులైనా కానీ వారి వంతుగా రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయబోతున్నారు. అంటే మాట సహాయం కావచ్చు, లేదంటే ధన సహాయం కావచ్చు. ఇలా ఎవరైనా కానీ రక్త సంబంధికుల వల్ల మీరు రేపటి రోజున ఒక సహాయాన్ని పొందబోతున్నారు. అలాగే మీరు చాలా రోజుల నుండి కూడా అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదంటే కొన్ని ఏదైనా మీ బాధకు గురయ్యేటటువంటి కొంత మీకు గతంలో మిగిలినటువంటి చేదు అనుభవాల వల్ల మరి ఆ గతంలో గాయపరిచినటువంటి చేదు అనుభవాలు అన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయి. అంటే మీకు ఇక పూర్తిగా అది జరగదు అనుకోనని చెప్పి వదిలేసినటువంటి పనిని సైతం రేపటి రోజున తిరిగి ప్రారంభించడం, దానివల్ల కొంచెం మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం, దీని ద్వారా ఏంటంటే అయ్యయ్యో చాలా రోజుల నుండి వేస్ట్ చేసుకున్నామే, ఈ పని చేసుకున్నా బాగుండేది, ఈ పాటికి ఒక రూపాయి వచ్చి ఉండేదేమో అనేటటువంటి భావన మీకు ఏర్పడుతుంది అన్నమాట. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మాకు వచ్చినటువంటి నష్టం ఏమిటి, అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి ఒక పాజిటివిటీని మీకు ఏర్పరచుకుంటారు. ఇక అలాగే రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి. అంటే మీ దగ్గర బంధువు కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి దగ్గర నుండి మీకు ఏదైనా కానీ ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త కూడా మిమ్మల్ని కొంచెం తికమకకు గురి చేసేటటువంటి వార్త అనమాట. అంటే మీరు నిజంగా ఆ పని మేము చేశామా, లేదంటే మమ్మల్ని ఏదైనా బ్లేమ్ చేయడానికి ఇలా చేస్తున్నారా అనేటటువంటి ఒక వింత వార్త, వింత సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కాబోతుంది. అంటే మీరు చెయ్యనటువంటి పనిని ఎవరో కొంతమంది వ్యక్తులు మీరు చేశారు, మీరు ఇలా మాట్లాడారు, గుర్తు చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని కొంచెం తికమక పెట్టే విధంగా మిమ్మల్ని తారుమారు చేస్తారు. ఈ మనసంతా కూడా పాడు చేసే విధంగా ఒకటే మాటను పదే పదే అనడం, అలాగే మీరు చేశారు గుర్తు తెచ్చుకోండి అది అని చెప్పేసి మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటివి జరుగుతాయండి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఆ వ్యక్తులు ఏమిటంటే చాలా నీచంగా మీ మీద పబ్లిసిటీ కూడా ఇస్తూ ఉన్నారు, మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం కూడా చేయలేదు. కానీ మీ గురించి మాత్రం బయట ప్రచారాలన్నీ కూడా నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గుంటకాడ నక్కల్లాగా, జిత్తులు మారి నక్కల్లాగా వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడవేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి విప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. అటువంటి వ్యక్తులకు కొంచెం మీరు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి. వారెవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఎలా తెలుసుకోవాలి, మాకెలా తెలుస్తుందని చెప్పి మాత్రం అనకండి. ఎందుకంటే ఒక మనిషికి ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఎవరైనా కానీ మనతో ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు, వాళ్ళ మాట తీరేంటి, అసలు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ఒక మనిషికి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఏ వ్యక్తి మన కీడు కోరుకుంటున్నాడు, ఏ వ్యక్తి మన మంచి కోరుకుంటున్నారు అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నప్పటికీ వారి కంటి చూపును బట్టి, వారి మాట తీరును బట్టి కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే అటువంటి జ్ఞానం కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి యొక్క ముఖ కవళికలను బట్టి కూడా వారు ఏంటనేది అంచనా వేయగలిగినటువంటి సత్తా వీరికి ఉంటుందన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీకు విపరీతమైనటువంటి లాభాలు కూడా రాబోతున్నాయండి. అది మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాలే చూస్తారు. అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ధనంలోనే కాస్త అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే అవి కూడా రేపటి రోజున ఒక కొలిక్కి వస్తాయి. అంటే మీ చేతిలో డబ్బు ఉండడం, మీకు అవసరానికి సరిపడా డబ్బు ఉండడం అని అర్థం అండి. ఇలా మీకు ఏదైతే అవసరం తీరడానికి డబ్బు కావాలని చెప్పి భగవంతుని వేడుకున్నారో దానికి సంబంధించినటువంటి ధన సమస్యలు అనేవి రేపటి రోజున మీకు కనిపించవని అర్థం అనమాట. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్గా ఉంది అని చెప్పుకోలేము. అలాగే కొంత మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కువగా మీ మనసుకు కొంచెం నెగిటివ్గానే ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోలేము.
మిశ్రమంగా ఉన్నాయన్నమాట ఫలితాలు. కొంత మీకు పాజిటివ్గాను, కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి పాజిటివ్గా ఉన్నంతసేపు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నెగిటివ్గా అనిపించినా కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే నెగిటివ్గా మన మనసు అనిపిస్తుందో ఆటోమేటిక్గా మనకంతా కూడా బాడీ అనేది రకరకాల ఆలోచనలతోనూ అలాగే విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏం జరిగినా కూడా అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడనేటటువంటి ధైర్యంతో ఉండండి. కాబట్టే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని శివపంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడం, ఇటువంటి పనులు ముందే చేసేసుకున్నారనుకోండి, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పెద్ద పనేం కాదండి. అలా తరువాత మిగతాదంతా కూడా శివయ్య చూసుకుంటాడనేటటువంటి ధైర్యం మనకు ఏర్పడుతుందన్నమాట. మనం ఆ ధైర్యాన్ని నమ్మకాన్ని మనం పెంచుకున్నామనుకోండి, ఆటోమేటిక్గా మన మైండ్ అనేది కూడా ఒక మంచి పాజిటివిటీతో చాలా అద్భుతంగా మన ఆలోచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా కూడా మనకేంటి, ఈరోజు చక్కగా స్వామిని చూసాం, స్వామిని దర్శించుకున్నాం, ఇంట్లో చక్కగా దీపం పెట్టుకున్నాం, శివపంచాక్షరి నామం జపించుకున్నాం, ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నాం. ఇంతకంటే ఇంకా మాకేంటి, మాకంతా ఏదన్నా కూడా భగవంతుడే చూసుకుంటాడనేటటువంటి ఒక ధైర్యం, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఏర్పడుతుంది. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.